హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'దొరికిరావా చెలి'. వీరనారిలా తిరగబడ్డ అపర్ణ. నేను వచ్చాను అమ్ముడు అంటూ ఆర్య రాక. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామా? 'దొరికిరావా చెలి' 35th ఎపిసోడ్. అపర్ణకి ఆర్య వెళ్తుంటే ఏడుపు తన్నుకొచ్చింది. ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తుంటే ఆర్య గారు ఇంటికి వచ్చేసేవాళ్ళు. నేనే తొందరపడి బయటికి వచ్చాను. ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతుంది అని కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి. నేనేమి తప్పు చేశానని వీళ్ళ చేతుల్లో నా జీవితం బలి కావాలి. నా ప్రాణం ఉన్నంత వరకు నాకు ఏమీ జరగకుండా పోరాడతాను. నన్ను నేను కాపాడుకోలేకపోతే నా జీవితాన్ని నేనే అంతం చేసుకుంటానని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. సంకల్పం దృఢంగా ఉంటే ఏదైనా చేయగలం అనే సంగతి అపర్ణకి తెలుసు. అపర్ణ తన బాధను దిగమింగి మనసుని గట్టిపరుచుకుంది. వాళ్ళు తాగటమై ఆటో ఎక్కి పక్కన కొంచెం దూరంలో ఉన్న పాడుబడిన బంగ్లాలోకి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళి నేను ముందు అంటూ నేను ముందని తన్నుకుంటూ చివరికి ఆటో డ్రైవర్ ముందు చూశాడు కాబట్టి వాడు ముందు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వాడు అపర్ణను ఆటో నుంచి బయటికి లాగి ఆ పాడుబడిన ఇంట్లోకి లాక్కొని వెళ్ళి కింద పడేసి చేతులకున్న కట్లు తీశాడు. దానికోసమే చూస్తున్న అపర్ణ కట్లు తీయగానే స్ప్రింగ్ లాగా పైకి లేచి చీర చెంగు నడుముకు చుట్టి రోడ్డు మీద ఆడది కనిపిస్తే చాలు అదేదో మీ సొత్తైనట్లు ప్రతివాడు మీద చేయాలని చూస్తారా? ఏంట్రా, ఆడదానికి రోడ్డు మీద నడిచే స్వాతంత్రం లేదంటారా అని కోపంతో ఊపిరిని గట్టిగా పీల్చుకొని వాడి మీదకి రాబోతుంటే వాడి సెంటర్ చూసి కాలుతో తన్ను తన్నింది. అంతే, వాడు కాళ్ళ మధ్య చేతులు పెట్టుకొని కింద పడి అరుస్తూ ఉన్నాడు. బయట ఉన్న వాళ్ళు ఇదేంట్రా, వీడు చేసే పనికి ఆ పిల్ల కదా అరవాలి, రివర్స్లో వీడు అరుస్తున్నాడేంటి అనే అనుమానం వెళ్ళబుచ్చాడు ఒకడు. ఆ పిల్ల కోపంతో మన వాడిని ఎక్కడెక్కడ కొరుకుతుందో అందుకే అరుస్తూ ఉన్నాడు అనుకుంటా, నాకు ఇప్పుడే వెళ్ళాలని ఉంది అని ఒకడు ఆరాటపడుతూ ఉన్నాడు. ఆర్య స్పీడ్గా ఇంటి ముందు ఆగి హార్న్ మోగించాడు. వాచ్మెన్ అపర్ణ బయట కనిపించకుండా పోయినా దగ్గర నుంచి భయంగా గేటు ముందు కూర్చొని ఉన్నాడు. ఆర్య కారు చూడగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నాయి. వణికే చేతులతో గేట్ ఓపెన్ చేశాడు. గేట్ ఓపెన్ అవగానే రయ్యమని కారు లోపలికి పోనిచ్చి కారు ఆపి దిగి అపర్ణ బయట ఉంటుందని చుట్టూ చూశాడు. అపర్ణ ఎక్కడా కనిపించకపోవడంతో అమ్మడు ఇక్కడ లేదే అని లోపలికి వెళ్తుంటే వాచ్మెన్ వచ్చి సార్ అని వణికే గొంతుతో పిలిచాడు. అపర్ణ కింద లేదు అనే టెన్షన్లో ఏంటి అని చిరాగ్గా అన్నాడు. అపర్ణ మేడం అని అనగానే ఆర్య చురుగ్గా వాచ్మెన్ వైపు చూసి మేడం ఎక్కడా అని అడిగాడు. అది సార్ అని నసుకుతుంటే ఏయ్, నీ నసుకుడు ఆపి ఎక్కడుందో చెప్పు అని అరిచాడు. మేడం కనిపించటం లేదు అని భయపడుతూ చెప్పాడు వాచ్మెన్. వాట్ అంటూ పెద్దగా అరిచి మేడం కనిపించకపోవటం ఏంటి అని సీరియస్గా చూసేసరికి వాచ్మెన్ పై ప్రాణాలు పైనే పోయాయి. భయంతో చెప్పడానికి నోరు కూడా రాలేదు వాచ్మెన్కి. ఆర్య ఏం జరిగిందో చెప్పని పెద్దగా అరిచేసరికి అపర్ణ తన దగ్గరకు వచ్చి అపర్ణ చేసిందంతా చెప్పాడు. అలా బయట నిలబడి మేడం కనిపించలేదు సార్. అప్పుడు ఆర్య మొహం చూస్తే ఎంతటి వారికైనా భయం వేస్తుంది. అలా ఉంది. వాచ్మెన్కి ఆర్యను చూసే ధైర్యం లేక తల వంచి నిలబడ్డాడు. నా అమ్మడికి ఏమైనా జరగాలి, అప్పుడు నీ గతి చెప్తాను అని సీరియస్గానే కారు ఎక్కి అపర్ణ కోసం బయటకు వెళ్తూ అమ్మడు ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా, నా కోసం అర్ధరాత్రి బయటికి రావడం ఏంటి, నువ్వు అసలు ఆలోచించి ఇలాంటి పనులు చేస్తావా అని కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు ఆటో కనిపించింది. ఇందాక చూసిందంతా గుర్తుకు తెచ్చుకున్నాడు. ముగ్గురు కింద ఉండి తాగుతూ ఉంటే ఆటో ఊగుతూ ఉంది. అంటే దానిలో ఎవరైనా ఉన్నారా అని అనుకుంటూ ఆ ప్లేస్ దగ్గరికి కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. అక్కడ ఆటో కనిపించకపోయేసరికి తనకు కనిపించిన చిన్న ఆధారం కూడా పోయిందే అని నిరాశగా అనుకున్నాడు. కానీ ఆశ వదులుకోలేదు. కారు కొంచెం ముందుకు డ్రైవ్ చేస్తూ వస్తుంటే ఏదో బిల్డింగ్ కనిపించేసరికి అక్కడికి వెళ్ళి చూద్దామని బిల్డింగ్ దగ్గరకు వచ్చాడు. ఆర్య అక్కడికి రాకముందే లోపల అపర్ణ కొట్టిన దెబ్బకి వాడు అరుస్తుంటే బయట ఉన్నవాడు వాడికి ఆత్రం ఆగలేదు. ఒరేయ్, వాడు అరుపులు వింటుంటే నేను ఆగలేకపోతున్నాను.
నేను వెళ్తానురా అన్నాడు. వాడు వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు. ఉండరా ఎందుకంత తొందర? ఆ పిల్ల అందం చూసిన తర్వాత తొందరపడకుండా ఎలా ఉండాలనిపిస్తుందిరా. నేను వెళ్తాను. నువ్వు తర్వాత రా అని వాడు ఎంతో ఆతృతంగా లోపలికి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి నోరు వెళ్ళబెట్టి నిలబడి చూస్తూ మా వాడిని ఏం చేశావు? వాడలా కింద పడి ఎందుకు కొట్టుకుంటున్నాడు? అని వాడి దగ్గరకు వెళ్ళాడు. వాడి అంత బాధలు కూడా దాన్ని వదలకరా అన్నాడు. అపర్ణ కోపంగా ఒరేయ్! నీకింత జరిగినా ఇంకా బుద్ధి రాలేదురా అన్నది. మా వాడిని కొట్టి ఇక్కడి నుంచి తప్పించుకొని పోదామని అని పైకి లేచాడు. వాడలా తన్నుకుంటూ ఉన్నా నీకు బుద్ధి రాలేదా అని అపర్ణ అంటుంటే వాడు మీదకొచ్చాడు. వెనక దాచిపెట్టిన వైర్ లాంటిది తీసుకొని వాడిని దొరికిన చోట దొరికినట్లు కొడుతూ ఉంది. వైరు దెబ్బ ఒంటి మీద పడగానే మంట పుట్టి అరుస్తూ ఉన్నాడు. మొదటివాడు అపర్ణ వాడిని కొట్టడం చూసి నెమ్మదిగా పైకి లేచాడు. బయట ఉన్న మూడోవాడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే అలా అరుస్తున్నారేంటి? లోపల ఏం జరిగింది? అని వాడు జాగ్రత్తగా లోపలికొచ్చి స్ట్రీట్ లైట్ల వెలుగులో అపర్ణ వాడిని కొట్టడం చూసి కోపంతో పరిగెత్తుకుంటూ వెనక్గా వచ్చి అపర్ణని పట్టుకొని మా వాడిని కొడతావా? నీకెంత ధైర్యమని అపర్ణని కింద పడేశాడు. కింద పడి ఉన్న అపర్ణ లెగుద్దామనే లోపు చీర మీద కాలు పెట్టి నిలబడ్డాడు. మమ్మల్ని కొట్టడం కాదే, మా వాడి నుంచి తప్పించుకో అని అపర్ణ చుట్టూ ముగ్గురు నిలబడి నవ్వుతూ ఉన్నారు. అపర్ణ చీరను గట్టిగా పట్టుకొని వాడి వైపు భయంగా చూస్తూ ఉంది. ఇందాక ఝాన్సీలాగా తిరగబడ్డావు కదే, ఇప్పుడు లేచి కొట్టి చూద్దాం అన్నాడు ఒకడు. చివరన వచ్చినవాడు అపర్ణ చీర పట్టుకుని గట్టిగా లాగేసరికి చీర ఊడిపోయి వాడి చేతిలోకి వచ్చింది. అపర్ణకి అప్పటిదాకున్న ధైర్యం సన్నగిల్లింది. 2 చేతులు గుండెలకు అడ్డు పెట్టుకొని వాళ్ళ వైపు భయంగా చూస్తూ ఉంది. చీర లాగినవాడు చీరను చుట్టి అవతలకు విసిరేసి వాడు షర్టు విప్పి అపర్ణ మీదకు వంగబోయాడు. ఆర్య రాకముందు అది జరిగింది. ఆర్య ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆటో ఆగి ఉండటం చూసి కారులో నుండి కిందకి దిగి లోపలికి వచ్చేసరికి ఆ విసిరిన చీర వచ్చి ఆర్య మొహం మీద పడింది. ఆ చీర నుంచి వచ్చే చందనపు స్మెల్ చూసేసరికి అపర్ణను చూడకుండానే అది అపర్ణదని అర్థమై ఆర్య చీరను అలానే పట్టుకుని లోపలికి వచ్చి అపర్ణ ఏ స్థితిలో ఉందో చూసేసరికి ఆర్య మొహాన్ని అంతా ఎరుపు రంగులోకి మారి కళ్ళు నిప్పు కణికలై అమ్మడు అంటూ పెద్దగా పిలిచాడు. ఆ అరుపుకు ఒక్కసారిగా భయంతో నిలబడిన ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. అపర్ణ మీద వంగబోయినవాడు ఎక్కడ పడ్డాడో తెలియదు కానీ మూలుగు మాత్రం వినిపించింది. ఇద్దరు వాడు ఎక్కడ పడ్డాడని వెతుకుతూ వెళ్ళి ఒక చోట పడి ఉన్న వాడి దగ్గరకు వచ్చి లేపి కూర్చోబెట్టారు. అపర్ణకు ఆ పిలుపు వినగానే ప్రాణం లేచి వచ్చినట్లే ఒక్క ఉదుటను లేచి ఆర్య గారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యను కౌగిలించుకుని ఉడికిపోతూ ఉంది. అమ్మడు భయపడకు, నేను వచ్చాను కదా అన్నాడు. ఆర్య గారు, నేను మీకోసం వస్తుంటే వీళ్ళు అని ఏడుస్తూ చెప్పింది. నువ్వెవడిరా మధ్యలో మా పనికి అడ్డుపడిందే కాకుండా మా వాడిని కొడతావా అని ఆర్య సంగతి తెలియక వచ్చి ఆర్య ముందు నిలబడ్డారు. అమ్మడు నువ్వు 5 నిమిషాలు పక్కన కూర్చొని అపర్ణ మీద చీర వేసి అపర్ణను పక్కన కూర్చోబెట్టి షర్టును పైకి మడిచి ఎవర్రా నేను ఎవరు అని అడిగింది అన్నాడు. ఆటో డ్రైవ్ చేసినవాడు ముందుకు వచ్చి నేనే అన్నాడు. అపర్ణ చూసి ఆర్య గారు వీడే ఆటో డ్రైవరు అని చెప్పింది. ఆడపిల్ల నిన్ను నమ్మి ఆటో ఎక్కితే నువ్వు చేసేదేంట్రా అంటూ గుండెల మీద తన్నాడు. వాడు ఎగిరి అవతల పడ్డాడు. వాడి దగ్గరకు వెళ్ళి గుండెల మీద కాలు పెట్టి మీలాంటి వాళ్ళు బ్రతికి ఉంటే భూమికే భారంరా అని గుండెల మీద కాలు పెట్టి నొక్కుతూ ఉన్నాడు. మిగిలిన ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యని పట్టుకున్నారు. ఆర్య వాడిని వదిలి ఇద్దరిని పట్టుకొని బాడీలో ఏ పార్ట్ పనిచేయకుండా ఉండేలా దాన్ని ముగ్గురిని ఒక చాటకి లాగి పడేసి పోలీసులకు కాల్ చేసి అపర్ణ దగ్గరకు వచ్చాడు. అపర్ణ చీర కట్టుకొని ఆర్య రాగానే ఆర్యని హగ్ చేసుకుంది. అలాగే నడిపించుకుంటూ కారు దగ్గరకు వచ్చి అపర్ణను కారులో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చాడు. అపర్ణ బాటిల్ తీసుకుని గబగబా నీళ్ళు తాగుతుంటే దగ్గు వచ్చింది. చిన్నగా అమ్మడు అంటూ తల మీద తట్టాడు. అపర్ణ ఆ చేయిని పట్టుకొని నన్ను క్షమించండి ఆర్య గారు అన్నది. ఆర్య ఏం మాట్లాడకుండా కారు డోర్ వేసి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినంతసేపు ఆర్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆర్య అలా మాట్లాడకుండా ఉండేసరికి అపర్ణకు మనసులో భయం వేస్తూ ఉంది. ఆర్య కారు రాగానే వాచ్మెన్ గేట్ తీసి అపర్ణ కారులో ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆర్య కారు పార్క్ చేసి ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళాడు. అపర్ణ ఆర్యను అనుసరిస్తూ భయపడుతూనే పైకి వెళ్ళింది. అపర్ణ రూమ్లోకి వెళ్ళేసరికి ఆర్య వాష్రూమ్లో ఉన్నాడు. ఆర్య గారు ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు
నా మీద కోపం వచ్చిందా? నేను చేసిన పనికి 2 దెబ్బలు కొట్టి మాట్లాడొచ్చు కదా! ఇలా మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలి? అని ఆర్య కోసం చూస్తూ ఉంది. ఆర్య వాష్‌రూమ్ నుంచి వచ్చి బయటకు వచ్చి అపర్ణని ఏం పట్టించుకోకుండా వెళ్లి సోఫాలో పడుకున్నాడు. ఆర్య అలా చేసేసరికి అపర్ణకి బాధ వేసి తాను కూడా వెళ్లి ఫ్రెష్ అయ్యొచ్చి బెడ్ మీద కూర్చుంది. ఆర్య ఏమైనా మాట్లాడతాడేమని చూసింది. ఆర్య కళ్ళు మూసుకొని ఉన్నాడు. అపర్ణకు అలా ఉండటం చాలా కష్టంగా అనిపించి లేచి ఆర్య దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆర్యకు అపర్ణ దగ్గరకు వచ్చిందని అర్థమైన కళ్ళు తెరవకుండా అలానే పడుకున్నాడు. అపర్ణ నిలబడి ఆర్య గారు అని పిలిచింది. ఆర్య ఏమీ కదలలేదు. మళ్ళీ ఆర్య గారు అని పిలిచి నేను మీతో మాట్లాడాలి అన్నది. ఆర్య కళ్ళు తెరిచి అమ్మడు నాకు నిద్ర వస్తుంది పడుకొని అన్నాడు. నేను మాట్లాడిన తర్వాత పడుకోండి అన్నది. చెప్పేది వినమ్మడు నువ్వు కూడా వెళ్ళి పడుకో అన్నాడు. లేదు నేను మీతో మాట్లాడాలి అంటూ ఆర్య పక్కన కొంచెం ప్లేస్ ఉంటే ఆర్య పక్కన పడుకుంది. అమ్మడు ఏంటిది చేసేది? వెళ్ళి బెడ్ మీద పడుకో అన్నాడు. మీరు కూడా రండి ఇద్దరం పడుకుందాం అని అన్నది. రాత్రి జరిగింది మర్చిపోయావా? మీకు అందుకే కదా సారీ చెప్తున్నా రాండి అన్నది. నీకు ఇష్టమైతే రావాలి లేదంటే కొడతావు అమ్మడు అని అపర్ణ వైపు చూస్తూ అడిగాడు. అపర్ణ లేచి వెళ్ళి బెడ్ మీద పడుకొని నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు కూడా. రాత్రి నుంచి నన్ను మీరు బాధ పెడుతూనే ఉన్నారు. రాత్రి నుంచి మీ గురించి ఆలోచించిన క్షణం లేదు ఆర్య గారు. మిమ్మల్ని చూడటం కోసం అర్ధరాత్రి అని కూడా చూడకుండా మీకోసం బయటకు వచ్చి ఎంత ప్రమాదంలో పడ్డానో మీరే చూశారు కదా. మీరు రాకపోతే నేను వాళ్ళ చేతిలో బలి కాకముందే చచ్చిపోయేదాన్ని. చచ్చిపోదామని అనుకున్నాను అని అనగానే అమ్మడు ఏంటి ఆ మాటలు అంటే లేచి వచ్చి అపర్ణ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అపర్ణ లేచి ఆర్య ఒడిలో పడుకొని నిజం ఆర్య గారు అన్నది. నోరు మూసి అలా మాట్లాడకమ్మడు నేను తట్టుకోలేను. మరి మీరు ఏం మాట్లాడకపోతే నాకు అలానే ఉంటుంది ఆర్య గారు అంటూ పైకి లేచి ఆర్య మొహంలో మొహం పెట్టి చూస్తూ నా మీద మీకు కోపం పోవాలంటే అని ఆర్యకు ముద్దిచ్చి అలాగే ఉంది. ఆర్య అపర్ణ ముద్దు పెట్టడంతో అప్పటిదాకా బెంకంలో ఉన్న ఆర్య అపర్ణ నడుం చుట్టూ చేతులు వేసి నీకు ముద్దు పెట్టడం కూడా సరిగా రాదమ్ముడు అంటూ ఆర్య అపర్ణ తన ముద్దుతో బంధించాడు. కొంతసేపటికి ఆర్యకు తను ఏం చేస్తున్నాడో అర్థమై అపర్ణను వదిలి అమ్మడు లే అన్నాడు. ఆర్యకి ఏమైంది తెలియక ఆర్యను దూరంగా జరిగింది. అమ్మడు నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. మీరు కూడా రండి పడుకుందరు అన్నది. నేను బెడ్ మీద పడుకుంటే నువ్వు కింద పడుకోవాల్సి వస్తుంది కదమ్మడు. అందుకే నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడ పడుకుంటానన్నాడు. ఆర్య గారు మీకు ఇంకా నా మీద కోపం పోలేదు కదా అని అన్నది. కోపం ఏమి లేదమ్మడు. నేను నిన్న చేయబోయిన పని గుర్తుకు వచ్చిందంటే మరేమి లేదు అన్నాడు. మీరు నా భర్తగా ఏదో అలా చేయబోయారు. నేనే మా పేరెంట్స్ ఒప్పుకునేదాకా దూరంగా ఉందామన్నాను. అలా అని మిమ్మల్ని దూరం పెట్టడం నా తప్పే. నన్ను క్షమించండి ఆర్య గారు అని అన్నది. అమ్మడు నీ నిర్ణయాన్ని నేను గౌరవించాలని అనుకున్నాను కానీ రాత్రి ఏదో అలా చేయబోయాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ డాడీ వచ్చి మనల్ని ఇంటికి పిలిచేదాకా నేను దూరంగానే ఉంటాను. అందుకే నేను ఇక్కడే పడుకుంటాను సరేనా అన్నాడు. ఆపన్న మొహం గండుగా పెట్టుకొని మీరు దూరంగా ఉంటాననడం బాగానే ఉంది. కానీ మీరు సోఫాలో పడుకుంటానంటే ఏమీ బాగోలేదు ఆర్య గారు అన్నది. ఆర్య ఆపన్న మొహం చూసి ఎందుకమ్మడు మళ్ళీ నన్ను టెంప్ట్ అయ్యి ఏదైనా చేస్తే కొట్టడానికా అన్నాడు. మీకు నా మీద కోపం పోయింది అంటున్నారు కానీ ఏమీ పోలేదు. అలానే ఉంది. మీకు గుర్తుకొచ్చినప్పుడల్లా నేను కొట్టానని నాకు గుర్తుకు చేస్తూ ఉంటారు కదా అని అన్నది. నేనేది మాట్లాడినా తప్పు పెడితే ఎలా అమ్ముడు? నేను ప్రశాంతంగా ఇక్కడ పడుకుంటాను. నువ్వు హాయిగా అక్కడ పడుకో. గుడ్ నైట్ అని సోఫాలో పడుకున్నాడు ఆర్య. సరే మీరు అక్కడ పడుకోండి అని ఒత్తి చెప్తూ వచ్చి బెడ్ మీద కూర్చొని గొణుగుతూ ఉంది. ఆర్య అపర్ణ ఏదో గొనగడం చూసి ఏంటమ్ముడు ఏదో అంటావు. ఏదైనా రేపు ఉదయం మాట్లాడుకుందాం పడుకో అన్నాడు. నేనేమి మీతో మాట్లాడటం లేదు. మీరు హాయిగా ప్రశాంతంగా పడుకోండి అని కోపంగా అన్నది. అపర్ణ ఎందుకు కోపంగా ఉందో ఆర్యకి అర్థమై అపర్ణ ఎందుకు కోపంగా ఉందో ఆర్యకి అర్థం కానట్లు సరే అమ్మడు అని అంటూ తిరిగి అటు పడుకున్నాడు. అపర్ణ ఆర్య అటు తిరగటం చూసి అసలు ఆర్య గారికి నా మీద ప్రేమే లేదు అని బెడ్ మీద పడుకుంది. రోజు ఆర్యకి దగ్గరగా ముడుచుకొని పడుకోవటం అలవాటైన అపర్ణకి అసలు నిద్ర పట్టక అటు ఇటు పొర్లుతూ ఉంది. ఆర్య అటు తిరిగి పడుకున్నాడు కానీ అపర్ణ అటు ఇటు తిరుగుతున్నప్పుడు
హ్మ్. మువ్వల సౌండు ఆర్య చెవులకు వినిపిస్తూనే ఉంది. అమ్మడు పడుకోరా! నువ్వు నిద్రపోతేనే కానీ నాకిక్కడ నిద్ర పట్టదని అటే తిరిగి ఉన్నాడు. అపర్ణకు చిరాకొచ్చి ఆర్య గారు అని పిలిచింది. ఆర్యకి వినిపించి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. నాకిక్కడ నిద్ర పట్టక అల్లాడుతుంటే ఈయన గారు హాయిగా నిద్రపోతున్నారు అని ఆర్యనే చూస్తూ అలానే ఎప్పటికో కళ్ళు మూతలు పడి నిద్రలోకి జారుకుంది. ఆర్య అపర్ణ కదులుతున్న సౌండ్ ఏమీ వినిపించకపోయేసరికి ఇటు తిరిగి చూశాడు. అపర్ణ తన వైపు చూస్తూ పడుకుందని అర్థమై లేచి అపర్ణ దగ్గరకొచ్చి నా మీద కోపం వచ్చింది అప్పుడు. కానీ ఇలా చేయటం ఇద్దరికీ మంచిది. నీకు దూరంగా పడుకోవటం నాకు కష్టమే కానీ తెలీదురా. నువ్వెంత బాధపడుతున్నావో అంతకన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను అని అపర్ణను సరిగా బెడ్షీట్ కప్పి ముద్దు పెట్టి వెళ్ళి సోఫాలో పడుకొని ఆర్య కూడా ఎప్పటికో నిద్రపోయాడు. ఆర్య అపర్ణ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. లేవగానే ఆఫీస్కి వెళ్ళటం, రాత్రి వర్క్ లేకపోయినా ఆఫీస్లో ఉండి లేటుగా ఇంటికి రావటం, అపర్ణతో ఏదో పొడి పొడిగా మాట్లాడి పడుకోవడం చేస్తూ ఉన్నాడు. ఆర్య తనకు చాలా దూరంగా ఉండటం చూసి బాధపడుతూ ఉంది. ఎందుకు ఆర్య గారు ఇలా ఉంటున్నారని అపర్ణ అడిగితే ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంటున్నాను అమ్మడు అని చెప్పాడు. ఎప్పటికైనా ఆర్య గారు ఇంతకు ముందులా ఉండకపోతారా అనే ఆశతో రోజు చూస్తూ ఉంది అపర్ణ. నైట్ ఆర్య ఇంటికి వచ్చి అమ్మడు అంటూ ప్రేమగా హక్ చేసుకుంటాడేమని చూస్తూ ఉంది కానీ ఆర్య మాత్రం అపర్ణకు దూరంగా అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. నీళ్ళు గురించి వివరాలు కనుక్కోమని చెప్పిన వాళ్ళు ఆర్యకి కాల్ చేశారు. ఒక్కతనం గురించి తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందా నీకు అన్నాడు ఆర్య. సార్ మీరు చెప్పిన పని కంప్లీట్గా తెలుసుకొని మీకు చెప్పాలని ఉద్దేశంతో ఇన్ని రోజులు పట్టింది అన్నాడు. సరే ఏం తెలుసుకున్నావు చెప్పు అన్నాడు. నీళ్ళు ఒక్కడే కొడుకు చిన్నప్పుడే అని చెప్తుంటే అవన్నీ నాకు తెలుసు కానీ కొత్త విషయాలు ఏంటో చెప్పు అన్నాడు. కొత్త విషయాలంటే ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా నీళ్ళు తాగటం అలవాటు చేసుకొని చాలా రోజులు బాధపడుతూ ఉండేవాడని కొంతమంది చెప్పారు. పెళ్లి కుదిరిన తర్వాత తాగటం కొంచెం మానేశాడని చెప్పారు. తాగటమా? ఎందుకో కారణం తెలీదా అని అడిగాడు. ఎంత ప్రయత్నించినా అదేంటో తెలుసుకోలేకపోయాను సార్. ఇప్పటికే లేట్ అయింది. నేను తెలుసుకున్న విషయాలు చెప్తున్నాను సార్. తాగడానికి కారణం ఏంటో తొందరలోనే తెలుసుకొని చెప్తాను అని అన్నాడు. త్వరగా తెలుసుకొని చెప్పని ఫోన్ పెట్టేశాడు ఆర్య. నీళ్ళు ఎందుకు తాగుడికి అలవాటు పడినట్లు అని ఆలోచిస్తూ బయట కూర్చొని ఉన్న నీళ్ళని సీసీలో చూస్తూ ఉన్నాడు. ఆఫీస్లో ఎక్కువగా ఎవరితో మాట్లాడు. ఎప్పుడు తన ఫ్రెండ్ శరత్తో ఉండటం ఆర్య గమనించాడు. నీళ్ళ గురించి శరత్కి ఏమైనా తెలిసి ఉంటుందా అని మనసులో అనుకున్నాడు. అపర్ణతో ఆర్య సరిగా మాట్లాడక 20 రోజుల పైన అయింది. అపర్ణలో ఇంతకు ముందులా చలాకీగా ఉండకుండా సైలెంట్గా ఉండటం తులసి గమనించి అపర్ణ నీ హెల్త్ ఏమైనా బాగలేదమ్మా అని అడిగింది. అదేం లేదు పెద్దత్తయ్య గారు, నేను బాగానే ఉన్నాను అన్నది. లేదపర్ణ, రోజు చూస్తున్నాను కదా చాలా డల్గా ఉంటున్నావు. మీ వాళ్ళు ఏమైనా గుర్తుకొచ్చారా? పోనీ మీ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి వస్తావా అని అడిగింది. అపర్ణకు వెళ్ళాలనిపించి ఆర్య గారు వెళ్ళమంటే వెళ్తాను అని అన్నది. ఆర్యకు నేను చెప్తానులే అపర్ణ, నువ్వు బట్టలు సర్దుకొని రేపు ఉదయం వెళ్ళి 4 రోజులు ఉండిరా అని అన్నారు. ఆయన వచ్చిన తర్వాత అడిగి సర్దుకుంటానని రూమ్లోకి వెళ్ళింది. నైట్ ఆర్య వచ్చేదాకా తులసి మెలకుగా ఉంది. అపర్ణ విజయవాడ వెళ్ళటం గురించి చెప్పింది. ఈ మధ్య అపర్ణ డల్గా ఉంటుంది ఆర్య, 4 రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అన్నది. అపర్ణ వెళ్తానన్నదా మమ్మీ అని అడిగాడు. పుట్టింటికంటే ఎవరు వెళ్ళరు ఆర్య, అపర్ణకు ఉంది కానీ నువ్వేమైనా అంటావని భయపడుతుంది అని అన్నారు. అవునా, సరే మమ్మీ వెళ్ళమని చెప్తాలే, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి రూమ్కి వచ్చాడు. అపర్ణ ఆర్య కోసం చూస్తూ ఉంది. ఆర్య వచ్చి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బట్టలు సర్దుకున్నావు అమ్ముడు అని అడిగాడు. ఆర్య ఊరు వెళ్తానంటే వద్దు అంటాడనుకుంది అపర్ణ. కానీ ఆర్య వచ్చి బట్టలు సర్దుకున్నామని అడుగుతున్నారంటే వెళ్ళమనే కదా అని బాధ వేసి ప్యాక్ చేసుకోకపోయినా చేసుకున్నానని అబద్ధం చెప్పింది. ఆర్యకి అపర్ణ అలా చెప్పేసరికి కోపం వచ్చి తమాయించుకొని అయినా సరే అయితే రేపు ఉదయాన్నే రెడీగా ఉండు, డ్రైవర్ వస్తాడు అని అన్నాడు. అపర్ణ ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకొని కళ్ళలో నీళ్ళు వస్తుంటే తుడుచుకుంటూ ఉంది. అపర్ణ ఏం మాట్లాడకుండా పడుకోవటం చూసి ఏం చెప్పకుండా అలా పడుకుందేంటి, ఏమైనా చెప్పొచ్చు కదా అనుకుని సోఫాలో కూర్చొని అపర్ణ లేస్తుందేమని చూస్తూ ఉన్నాడు. అపర్ణ ఆర్య దగ్గరకు వచ్చి అమ్మడోని పిలుస్తాడని ఎదురు చూస్తూ ఉంది. అలా వాళ్ళు అపర్ణ వచ్చి పలకరిస్తుందని ఆర్య పలకరిస్తాడని అపర్ణ ఎవరికి వారు అనుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు.
నిద్రలో ఉన్న ఆర్య ఏదో సౌండ్ లేచేసరికి అపర్ణ స్నానం చేసి రెడీ అవుతూ ఉంది. అది చూసి ఆర్య గబుక్కున లేచి టైం చూశాడు. 6 అయింది. అప్పుడే 6 అయిందా? రాత్రి అమ్మడు వచ్చి మాట్లాడుతుందనుకున్నాను. నా మీద ఎందుకంత కోపంగా ఉంది? దగ్గరగా వెళ్తే కొడుతుందని దూరంగా ఉంటే మాట్లాడకుండా అలుగుతుంది. అమ్మడు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావటం లేదు అనుకుంటూ అమ్మడు అని పిలిచాడు. ఆర్య లేచింది చూసి కూడా అపర్ణ ఏం మాట్లాడకుండా జడలుకుంటూ ఉంది. ఆర్య పిలవగానే ఊ అన్నది. మళ్ళెప్పుడొస్తావు అని అడిగాడు. ఎప్పుడు వస్తావనే కన్నా వెళ్ళొద్దంటే ఈయనగారికి సొమ్మేమన్నా పోతుందా అని గొనుక్కుంటూ జడ వేసుకోవటం అయిపోయి ఏమో ఆర్య గారు ఇంకా ఏం అనుకోలేదు అన్నది. అపర్ణ అలా సమాధానం చెప్పేసరికి అపర్ణకి ఏ బాధ లేదు. ఆనందంగా పుట్టింటికి వెళ్తుందని అనుకుని అమ్ముడు ఆనందంగా వెళ్తుంది. తన ముందు నేను బాధగా ఉంటే మళ్ళీ బాధపడుతూ వెళ్తుంది. ఆనందంగా ఉన్నట్లు కనిపిద్దామనుకుని అపర్ణ ముందు నవ్వుతూ ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు దూరంగా వెళ్తున్నామని మనసులో బాధ ఉన్న ఇద్దరు బయటికి నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు. ఆర్య కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి అమ్ముడు రెడీనా అని అడిగాడు. కిందకి దిగటానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లకు ఆనకట్ట వేసి మొహాన నవ్వు పులుముకొని నన్ను మా పుట్టింటికి పంపించాలని చాలా ఆతృతగా ఉందనుకుంటా ఆర్య గారు అని నిష్ఠూరంగా అన్నది. నాకు ఆత్రమే ఉందమ్ముడు. నువ్వు వెళ్ళాలని డిసైడ్ అయ్యావు. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు అదెంత తొందరగా అయితే అంత మంచిది. నేను కూడా వేరే వర్క్ ఏమైనా చూసుకుంటాను కదా అని అన్నాడు. ఓ అయితే నేను మీ వర్క్కి అడ్డొచ్చానా? సరే ఆర్య గారు, మీరు మీ వర్క్ చూసుకోండి, నేను వెళ్తాలే అని బ్యాగ్ పట్టుకొని రూమ్లోంచి బయటకు వస్తుంటే అమ్మడు ఆ బ్యాగ్ ఇలాగు అన్నాడు. అయ్యో ఆర్య గారు, మీ వర్క్కి డిస్టర్బ్ అవుతుందేమో, నేను వెళ్తానులే, మీరు ఉండండి అని ఆర్య కోసం కూడా చూడకుండా గబగబా కిందకి వెళ్ళింది. అమ్మడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని మనసు ఊరుకోక కిందకు వచ్చాడు. అప్పటికి అందరు లేచి కారు దగ్గరికి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు. అపర్ణ అందరికి నవ్వుతూ వెళ్ళి వస్తానని చెప్తూ ఆర్య రాగానే డ్రైవర్ పద అన్నది. సరే మేడం అని స్టార్ట్ చేసి ఆర్య కారు దగ్గరకు వచ్చేలోపు కారు ముందుకు వెళ్ళిపోయింది. ఆర్య కారు వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉన్నాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.